నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శ్వేత. ఈ రోజు టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా హెల్త్ టిప్స్ ఆరోగ్యానిక ఆందోళనక. ఈ కీలక అంశంపై మనతో చర్చించడానికి అనేక విషయాలు వివరించడానికి నాతో ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సోమనాథ్ గుప్తా గారు. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. హలో. సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్ ఎంత విరివిగా మనకు అందుబాటులో ఉంటున్నాయో ఈ రోజు ఎవరిని అడిగినా చెప్పేస్తారు, చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్పేస్తారు. అయితే ఒక నిజమైన డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందుగానే ఈ సోషల్ మీడియాలో మనకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. ఇది ఎంతవరకు సేఫ్ అసలు? ఈ కాలంలో మనము యూజువల్గా ఒక హెల్త్ ఇన్ఫర్మేషన్, హెల్త్ టిప్, ఒక హెల్త్ సజెషన్ కావాలి అంటే ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన సోషల్ మీడియా ద్వారానే చాలామంది ఉపయోగిస్తున్నారు. ఒక కాలంలో చూస్తే ఏదైనా హెల్త్ ప్రాబ్లమో, హెల్త్ కన్సర్నో, హెల్త్ సిమ్టమో ఏదైనా వచ్చినప్పుడు చాలామంది వాళ్ళకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వాడి ఆ ప్రాబ్లం ముదరకుండా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న హెల్త్ కన్సర్న్ వచ్చినా మన యూట్యూబ్ రీల్స్ ద్వారానో, లేకపోతే వాట్సాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్ ద్వారానో, లేకపోతే ఈ ఇన్స్టా రీల్స్ ద్వారానో, ఆర్ ఈ గూగుల్ సెర్చ్ చేసో దాని ద్వారా ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ని ఒక అవేర్నెస్ లాగా కాకుండా ఒక డయాగ్నోసిస్ పరంగా, ట్రీట్మెంట్ పరంగా మందులు వాడి దానివల్ల ఎంతో ప్రమాదానికి గురి అవుతున్నారు. సో అలానే నేను ఈ సోషల్ మీడియాని తప్పుపట్టట్లేదు. సోషల్ మీడియా హెల్త్ పరంగా ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. దాన్ని ఒక ఇన్ఫర్మేషన్, ఒక సజెషన్ లాగానో, ఒక అవేర్నెస్ లాగా తీసుకుంటే బెటర్. కానీ అలా వదిలేసి దాన్ని ఒక ప్రాబ్లం లాగా చేసి దాన్ని డయాగ్నోసిస్, ట్రీట్మెంట్కి మనమే తీసుకొని ఒక డాక్టర్ దగ్గరని కన్సల్ట్ చేయకుండా దాని ద్వారా చాలామందికి డయాగ్నోసిస్ డిలే అవ్వడము, కాంప్లికేషన్స్ రావడము, సిమిలర్గా ఆ డిసీజ్ ముదిరిపోయి ట్రీట్మెంట్ చేసే టైం కల్లా ఆ లక్షణాలు ఎక్కువ అయిపోయి వాళ్ళకు రిస్క్ సివియారిటీ పెరగడం చూస్తున్నామండి. అంటే సైంటిఫిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన దగ్గర ఉంటుంది. అసలు ఈ మందులు ఏంటి, ఆ మెడికల్ కాంబినేషన్స్ ఏంటి, ఆ కెమికల్స్ ఏంటి, అవన్నీ కూడా సైంటిఫిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ అని మనం అనవచ్చు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ కంటే వేగంగా షార్ట్స్ రూపంలో లేదంటే రీల్స్ రూపంలో ఎక్కువగా వైరల్ అయిపోతున్నాయి. ఎందుకు? బేసిక్గా మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం అండి, ఏదైనా కంటెంట్లో ఎమోషన్స్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ డ్రామాటిక్ కంటెంట్స్ ఉంటే ఈజీగా ఎక్కిపోతుంది. సో దాని ద్వారా అది ఫాస్ట్గా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు రేపు ఈ రీల్స్ చూస్తే మనము ఈ రీల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయండి, ఒక అట్రాక్టివ్ కంటెంట్స్ ఉండడము, ఒక భయాన్ని కలిగించే విధంగా ఉండడము, సిమిలర్గా మన ఎమోషనల్గా ఉండడము, ఆర్ ఏదో డ్రామాటిక్గా ఉండడము. సో వీటి ద్వారా ఏంటంటే అదొక 30 సెకండ్స్లో సింపుల్గా చెప్పడం జరుగుతుంది. సో దాని ద్వారా పేషెంట్కో లేకపోతే పబ్లిక్కో అది ఒక అదే నిజము అనుకోవడము. అంటే మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారండి. ఇప్పుడు హెల్త్ పరంగా, డైట్ పరంగానే చూడండి. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, అది మన బరువుని అదుపులో ఉంచుతుంది అని చెప్తే ఎవ్వరు దాన్ని పట్టించుకోరు. ఆ రీల్ ఎప్పుడు వైరల్ కాదు. అలా కాదు, ఈ పదార్థం తింటే ఇది విష పదార్థము, మనకు ప్రాణానికి ముప్పు అనగానే అది దాని గురించి మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండానే, ఆర్ ఆ సైంటిఫిక్గా ప్రూవెన్ కాకుండానే అది మన మైండ్కి ఎక్కిపోవడము, అది మనము దాన్ని క్లిక్ చేయడము, సిమిలర్గా అది ఫార్వర్డ్ అవ్వడము, ఆర్ ఈ వైరల్గా అయిపోవడం చేస్తుంటాం. సో ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని సైంటిఫిక్ అథెంటిసిటీ ఎంత ఉంది, సిమిలర్గా అది కరెక్టా కాదా అన్నది ఎవరు ఆలోచించరు. అది ఎంతవరకు మన ఎమోషన్ని తట్టుకుంటుంది, అంటే ఎంతవరకు మన భయభ్రాంతి కలిగిస్తుంది అన్నది దాన్ని బట్టి వైరల్ అవుతుందే తప్పితే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా లేదా అన్నది ఎవరు చూడట్లేదు. అంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు, జనరేషన్స్ని వాళ్ళు చూసేవాళ్ళు, వీళ్ళు వాళ్ళని ఆ డాక్టర్ని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఒక డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి అని అంటే గూగుల్లో సర్చ్ చేసి ఆ డాక్టర్కి ఎంతవరకు ఆయన క్యాపబుల్, ఎంతవరకు క్వాలిటీగా మనకు ఇస్తారు మెడికేషన్స్ అంతా కూడా, ఇదంతా ఇన్ఫర్మేషన్ ముందుగానే అందులో సర్చ్ చేసుకొని మరీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఇచ్చే స్టార్స్ని బట్టి కూడా. మరి మెడికల్ క్వాలిఫికేషన్ అనేది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆయన మెడికల్ క్వాలిఫికేషన్ చూసి మరీ వెళ్ళాల్సిన రోజుల్లో మనం ఉన్నామా? అది చూడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? అబ్సల్యూట్లీ అండి. ఇవాళ రేపు చాలామంది నాన్ క్వాలిఫైడ్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా జస్ట్ ఒక హాఫ్ నాలెడ్జ్తో లేకపోతే వాళ్ళు ఇచ్చే మిస్ఇన్ఫర్మేషన్తో చాలామంది సఫర్ అవుతున్నారు. సో కొన్ని ఎమోషనల్ టాపిక్స్ ఉంటాయండి, మెయిన్గా ఒబేసిటీ, డయాబెటీస్, మన స్కిన్ టోన్,
సిమిలర్గా కొన్ని థింగ్స్లో అంటే లైక్ ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, సిమిలర్గా మన వెయిట్ పరంగా, ఇలాంటి హెయిర్ లాస్, ఇన్ఫర్టిలిటీ థింగ్స్, ఇవన్నీ టాపిక్స్లో ఎటువంటి అంటే మన ఎమోషన్ కట్టేస్తాయి. సో మనం ప్రజలందరూ ఎలా ఆలోచిస్తారంటే ఈ టాపిక్స్లో ఇటువంటి ట్రీట్మెంట్స్లో ఫాస్ట్గా అయిపోవాలి, వాళ్ళ ప్రాబ్లం తొందరగా సాల్వ్ కావాలి. అండ్ ఎవరైనా ఒక 10 రోజుల్లో 10 కేజీలు తగ్గించేస్తాను, ఆర్ మీ స్కిన్ టోన్ని ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసేస్తాను, ఆర్ డయాబెటీస్ని రివర్స్ చేసేస్తాను, ఒక ఆకుమంది ఇస్తాను దాంతో తగ్గిపోతుంది, ఇలాంటి సజెషన్స్ చాలామంది చూస్తుంటాం. సో ఇవి ఏంటంటే మనం ఎన్నో నెలల నుంచి మందులు వేసుకుంటూ ఉంటాము, మనకు దానికి చిరాకు వచ్చేస్తుంది, ఎవరో 10 రోజుల్లో తగ్గించేస్తారు అనగానే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంటాం. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ టర్మ్స్ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి ఎప్పుడైనా మనం చూస్తున్నప్పుడు. అంటే ఈజీగా మన ఆకట్టుకునే థింగ్స్, రెడ్ ఫ్లాగ్స్ అంటే మనం ఇక్కడ కంప్లీట్ క్యూర్, 100% గ్యారంటీ. సిమిలర్గా కొందరికి ఏంటంటే మిరాకిల్ ట్రీట్మెంట్, అలానే కొందరికి ఈ డాక్టర్ మీకు ఈ విషయాలు చెప్పరు, దాచిపెడతారు. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా మనం వినపడితే చాలామంది దానికి అట్రాక్ట్ అయిపోతారు. సిమిలర్గా దాంట్లో అథెంటిసిటీ ఎంత ఉంటుందో అని తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఎప్పుడైనా ఒక మెడికల్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఒక ఎన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్టడీ, సిమిలర్గా క్లినికల్ ఎక్స్పీరియన్స్, పేషెంట్తో కాంటాక్ట్స్, ఇలాంటి థింగ్స్ వల్లనే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ సిమిలర్గా మనకు జస్ట్ ఏదో ఒక రీల్ చూసేసి దాని ద్వారా మనం దాన్ని అంటే లైక్ అదే కరెక్ట్ అనుకొని అది ఫాలో అవ్వడం, చాలామందికి దీనివల్ల హెల్త్ కన్సర్న్స్ రావడము అండ్ ఇష్యూస్ రావడం చూస్తుంటాం. అంటే అసలు ఈ సోషల్ మీడియాలో కనిపించే హెల్త్ క్లైమ్స్ అన్నీ కూడా అవి నిజమా కాదా అని ఎట్లా ప్రజలు గమనించాలి, ఎలా గుర్తించాలి, వాటి బారిన పడకుండా ఉండాలి అని అంటే వీళ్ళు కాస్త అలర్ట్గా ఉండాలి కదా ముందుగా. సో మెయిన్ ఏంటంటే ఇలాంటి హెల్త్ క్లెయిమ్స్ మీరు అన్నట్టు తెలుసుకోవాలంటే కొన్ని చిన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ఎప్పుడైనా హెల్త్ క్లెయిమ్స్ ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి ఎంత క్వాలిఫైడ్ ఉన్నాడు, అథెంటికేటెడ్ ఉన్నాడా లేదా, చెప్పడానికి కరెక్టా కాదా, సిమిలర్గా ఆ ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ అంటే సైంటిఫిక్గా వ్యాలిడేటెడా, ప్రూవెనా కాదా. అండ్ ఎక్కడైనా అంటే లైక్ మనం ఇప్పుడు ఏదో బ్లైండ్గా చెప్పేస్తే 10 రోజుల్లో తగ్గిపోతుంది, మొత్తం 10 కేజీలు తగ్గిపోతారు అంటే అది నిజమని మనం ఎలా ఊహించుకోవాలి? అంటే దాంట్లో సైంటిఫిక్గా ప్రూవెన్ ఉండాలి. సిమిలర్గా అది చెప్పినప్పుడు ఎవరైనా ఇలాంటి టర్మ్స్ యూజ్ చేస్తే 100% క్యూర్ ఉంటుంది, గ్యారంటీగా ట్రీట్ చేసేస్తాను, దీనికి ఒక సీక్రెట్ టిప్స్ ఉంటాయి, ఆర్ డాక్టర్ మీకు అసలు ఎటువంటి కొన్ని దాచిపెడుతూ ఉంటారు, ఇలాంటి విషయాలు మీకు ఎవరు చెప్పరు, అలాంటి వాటి రెడ్ ఫ్లాగ్స్ అనే సైన్స్ కొన్ని మనం చూస్తుంటాం. సో ఇవి చూడగానే మనం దానికి అట్రాక్ట్ అయిపోతాం. కానీ ఇవి యాక్చువల్గా రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ఎవరు చెప్పలేదే అన్నది అర్థమే కాదు ఎవరికి. అంటే హెల్త్ అడ్వైస్ని వీళ్ళు ఏ విధంగా పాటించాలి అసలు? ఇప్పుడు మెడికల్లో కూడా అనేక రకాలు, హోమియో, అలాగే ఆయుర్వేదం అని, అలోపతి అని, వీటిని ఆప్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దానికి వెళుతూ ఉంటారు. మరి ఇందులో ఇచ్చే హెల్త్ అడ్వైజెస్ అన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి? ఎప్పుడైనా మనము ఈ సోషల్ మీడియా ద్వారా ఒక హెల్త్ టిప్ని చూసినప్పుడు దాన్ని అవేర్నెస్గానే తీసుకోవాలి, కానీ అదొక డయాగ్నోసిస్ మనమే చేసేసుకొని క్యూర్గా అయితే అస్సలు తీసుకోవద్దు. సో ట్రీట్మెంట్ ఈ సోషల్ మీడియా ద్వారా వెళ్తే చాలా ప్రాబ్లమ్స్కి గురి కావచ్చు. ఎప్పుడైనా ఒక ఇన్ఫర్మేషన్ అందినప్పుడు అది అవేర్నెస్ పరంగా ఓకే, అండ్ ఆ అవేర్నెస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పి ఆ అవేర్నెస్ని ఫర్దర్ డయాగ్నోసిస్ పరంగా కానీ ట్రీట్మెంట్ పరంగా కానీ చేసుకుంటే బెటర్. అలానే ఇప్పుడు చాలామంది వెయిట్ గురించి కానీ, ఈ హెయిర్ లాస్ గురించి కానీ, సిమిలర్గా మన డైటరీ టిప్స్గా కానీ, ఆర్ ఈ ఒబేసిటీ పరంగా కానీ, అండ్ డయాబెటీస్ పరంగా కానీ, ఇన్ఫర్టిలిటీ పరంగా కానీ, కొందరు క్యాన్సర్స్ పరంగా కానీ, చాలామంది ఇటువంటి డిసీజెస్లో ఏంటంటే ఎమోషనల్గా ఆ మెసేజ్ చూడగానే ఎన్నో రోజుల నుంచి వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో ఇమీడియట్గా కనెక్ట్ అయిపోతుంటారు. సో దాని ద్వారా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చూసుకోవడము, ఆర్ ఏదైనా హెర్బల్ మెడిసిన్స్ ఉంటే వాటిని పాటించడము చేస్తుంటారు. వాటి వల్ల ఇటువంటి డిసీజెస్ ఏంటంటే టైమ్లీ అప్రోచ్ చేస్తే ఫాస్ట్గా ట్రీట్ చేయగలుగుతాం. బట్ ఎప్పుడైతే ఒక టైం దాటిపోతుందో వాళ్ళ కాంప్లికేషన్స్కి ఎరవ్ అవుతారో దాన్ని ట్రీట్ చేయడం కష్టం. సో ఎప్పుడైనా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద డిసీజెస్. అంటే ఇలాంటి హెల్త్ అడ్వైజ్లు ముందుగానే తెలుసుకుని మీరు చెప్పిన ఈ లిస్ట్ ఆఫ్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాయేమో అని ముందుగానే కొన్ని సిమ్టమ్స్ కనబడితే ఆ సిమ్టమ్స్ ఆ రోగానికి సంబంధించినవేమో అని అనుకుని యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ముందుగా ఇంట్లోనే వాళ్ళకి తెలిసిన వైద్యం మొదలుపెట్టేస్తారు. ఇలాంటి వైద్యం మొదలుపెట్టేసి అసలైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆలస్యం అవుతుందా అని అనిపిస్తుంది. నిజంగానే అలాంటి పేషెంట్స్ మీకు తారసపడుతున్నారా? ఇలా లేట్ చేసి ఎంతవరకు ప్రమాదంలో పడుతున్నారు?
మెయిన్గా అండి ఇలాంటి డిసీజెస్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు డయాబెటీస్ పరంగా, సిమిలర్గా క్యాన్సర్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్లో చాలామంది ఒక జ్వరం రాగానే ఒక పారాసెటమాల్ తీసుకుంటే ఓకే, బట్ చాలామంది యాంటీబయాటిక్ అబ్యూస్ చేస్తున్నారు. అంటే ఒక దగ్గు జలుబు రాగానే ఎజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్ తీసుకోవడము, లేకపోతే లూజ్ మోషన్ వామిటింగ్స్ వస్తే ఇంకేదైనా యాంటీబయాటిక్ వాడడము. ఈ యాంటీబయాటిక్ అబ్యూస్ అది వైరలా బ్యాక్టీరియలా, అసలు ఇన్ఫెక్షన్ కాదా లేదా అని తెలియక ముందే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో వీటి వల్ల మెయిన్గా ఏంటంటే ఈ ఆర్గనిజం సూపర్ రెసిస్టెంట్ ఆర్గనిజమ్స్, అంటే సూపర్ బగ్స్ అంటారు. వీటి వల్ల మనకు నిజంగా వచ్చినప్పుడు యాంటీబయాటికే మనకు పనిచేయకుండా అయిపోతుంది. అలానే కొందరు డయాబెటీస్, హైపర్ టెన్షన్లో చిన్నిపాటి ఇంటి చిట్కాలు పాటిస్తున్నారు. అంటే ఉప్పు తగ్గించేయడము, డైట్ ఫాలో చేయడం, అవి చేయడం మంచిదే, కానీ మెడికేషన్ వాడాల్సిన టైంలో కూడా వాడకపోవడము, సో అది తగ్గిపోతుంది అని సెల్ఫ్గా అనుకోవడము, వాటి వల్ల కాంప్లికేషన్స్ ఎదురవుతున్నాయి. మెయిన్గా వీటికంటే క్యాన్సర్స్ లాంటి రోగాలు వచ్చినప్పుడు నాటు వైద్యాలు, సిమిలర్గా ఆకుమందులు ఇలాంటివి తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే క్యాన్సర్స్ అన్నిటికీ ఎవ్వరు ట్రీట్మెంట్ లేదు అనుకుంటారు, బట్ అన్ని క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉన్నాయండి. ఓన్లీ ఒకటే టిప్ దాంట్లో ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్. అంటే డయాగ్నోసిస్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడము, ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆ క్రిటికల్ హవర్ని మిస్ చేస్తుంటారు. సో దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ అయ్యి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అప్పుడు డాక్టర్కి అప్రోచ్ అయినప్పుడు ఎవరు ఏమీ చేయరాదు. అంటే క్యాన్సర్ని మీరు ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి, క్యాన్సర్ విషయంలో అంటే కొంతమంది, మరి చాలామంది అని మనం చెప్పలేం, చాలా కొంతమంది మీరు చెప్పినట్టుగా ఆకుపసరు తాగామనో, ఫలానా వాళ్ళు ఏదో ఇస్తుంటే క్యూర్ అవుతుందని వాళ్ళు ఎవరో చెప్పారని మేము వెళ్ళాము అని చెప్తుంటారు. అలాంటివి చేయడం వల్ల ఇంకా కొత్త రోగాన్ని ఏమైనా కొని తెచ్చుకుంటున్నారా? మెయిన్గా ఇటువంటి క్యాన్సర్స్లో అండి కరెక్ట్ ట్రీట్మెంట్ టైంలీ తీసుకోకపోతే అది మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇందాకన్నట్టు స్ప్రెడ్ అవ్వడంతో పాటు మన ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు మన చుట్టుపక్కల జీవించే బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకు ఈజీగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. సో ఎవరైనా క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోరండి. క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు స్ప్రెడ్ అయ్యి ఇమ్యూనిటీ తగ్గి వేరే ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళ ప్రాణానికి ముప్పు కలుగుతుంది. ఇప్పుడు యాంటీబయాటిక్స్ అన్న విషయం కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి, యాంటీబయాటిక్స్ ఎంత విరివిగా వాడుతున్నారు? అసలు ఒక జబ్బు వచ్చిందనంటే దానికి యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఏ దశలో ఉన్నప్పుడు పడుతుంది? అసలు ఎన్ని రోజులు, ఎన్ని వారాలు దాన్ని చూశాక యాంటీబయాటిక్ డోస్ అనేది స్టార్ట్ చేస్తారు? మెయిన్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే ఏదైనా చిన్న సిమ్టమ్ వస్తే ఫస్ట్ ఇంటి చిట్కాలు, హోమ్ రెమెడీస్ మెయింటైన్ చేస్తారు. అంటే తాత ముత్తాతల నుంచి చెప్పిన విషయాలు కొన్ని ఉంటాయి కదా, అవి పాటిస్తారు. పాటించిన తర్వాత గుర్తొచ్చేది ఈ చెట్ల మందులు, ఈ హెర్బల్ మెడిసిన్స్. ఇది అయిపోయిన తర్వాత చివరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే ఈ యూట్యూబ్ రీల్స్ ఆర్ సమ్ ఈ గూగుల్ సర్చ్ ద్వారానో లేకపోతే ఈ వాట్సాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్ ఉంటాయి కదా, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత తగ్గకుండా కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి చూడడం ఒక 50% ఆఫ్ ద పాపులేషన్లో డెఫినెట్గా చూస్తుంటాం. సో ఇంతకుముందు అట్లీస్ట్ ఒక ఫోన్ ద్వారానో లేకపోతే మెసేజింగ్ ద్వారానో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కంటే ఎక్కువ సోషల్ మీడియానే పెద్ద డాక్టర్ అయిపోయిందండి. అంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఎందుకని ఇలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు? అంటే ఏదో మెరాకిల్గా క్యూర్ అయిపోతుందని చెప్పేసి. మెయిన్గా మనము ప్రజలు, పబ్లిక్ ఎలా ఉంటుందంటే ఒక ఎమోషన్, ఒక కైండ్ ఆఫ్ వాళ్ళకు ఒక ఫీల్ని కలిగించేస్తుంది. అంటే ఎమోషన్ అనేది కనెక్ట్ అయిపోతుంటాం ఫాస్ట్గా. సో చిన్నగా వాళ్ళు ఏదైనా చిన్న టర్మ్స్, అంటే ఎమోషనల్ టర్మ్స్, మీకు క్యూర్ అవుతుంది, హోప్ కలిగిస్తాను, ఫియర్, ఇలాంటి ఎమోషనల్ టర్మ్స్ యూజ్ చేసినప్పుడు ఎవరైనా కనెక్ట్ అయిపోతుంటారు. సో చాలామంది న్యూస్లో చూస్తే ఇందాక చెప్పిన టాపిక్స్లో లైక్ ఒబేసిటీ కానీ, హెయిర్ లాస్ కానీ, సిమిలర్గా స్కిన్ టోన్ టాపిక్స్ కానీ, సిమిలర్గా క్యాన్సర్ రిలేటెడ్ టాపిక్స్ కానీ, ఫర్టిలిటీ థింగ్స్ కానీ, ఇలాంటి థింగ్స్లో ఎట్లా అంటే చాలామంది ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని మొత్తం పోగొట్టుకోవాలని చూస్తుంటారు. సిమిలర్గా వాళ్ళ కంట్రోల్లో ఎన్నో నెలల నుంచి మెడిసిన్స్ తీసుకుంటుంటారు. సో దీనివల్ల వాళ్ళు వెక్స్ అయిపోతారు. ఎప్పుడైతే ఎవరైనా వచ్చి ఇది వెంటనే క్యూర్ అయిపోతుంది, ఒక చిన్న ఆకుమందు తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసరికి ఆ మాయలో పడిపోయి ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ ఆపేయడము, ఆర్ కొందరు అంటే సప్లిమెంట్గా అది అడిషనల్గా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ చాలామంది అయితే ఈ ట్రీట్మెంట్స్ ఆపేసి ఒక 2-3 years ట్రీట్మెంట్ తీసుకోకుండా కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్కి ఎక్కువగా జనం అలవాటు పడిపోయి ఉన్నారా?
అబ్జల్యూట్లీ అండి. ఇన్స్టెంట్ రిజల్ట్స్ మనకు ఏ విషయంలో అయినా ఓపిక అనేది కావాలి. మెయిన్గా మెడికల్ ట్రీట్మెంట్స్లో అన్నిట్లో కూడా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక సైడ్ పాత్ దేనికి ఉండదు. ఎప్పుడైనా ఏదైనా సైంటిఫిక్ ప్రూవెన్ థింగ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే స్లోగా టైం పట్టి ప్రాసెస్ ఏదైనా ఫాస్ట్గా ఒక 10 రోజుల్లో తగ్గిపోవాలి మొత్తము, ఒక నెలలో అయిపోవాలి మొత్తము, ఈ వ్యాధి మొత్తానికి క్యూర్ అయిపోవాలి, నాకు ఎటువంటి ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు అన్న ఉద్దేశంలో చాలామంది ఉంటాం. సో వీటి వల్ల ఏంటంటే ఈ సోషల్ మీడియా అందరూ కాదు, కొందరు దీన్ని ఒక బిజినెస్గా యూటిలైజ్ చేసుకొని ఒక అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా దానికి సైంటిఫిక్ వ్యాలిడిటీ లేకుండా దాన్ని రీల్స్ లాగా ఒకరి ద్వారా ఇంకొకరికి స్ప్రెడ్ చేసి దాని ద్వారా చాలామంది దీనికి లోన్ అయ్యేటట్టు చూస్తున్నారు. అయితే కొంతమంది విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన జబ్బుని కనీసం వాళ్ళ పార్ట్నర్తో షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే వాళ్ళు ఏమంటారో అన్న భయంతో కూడా చెప్పరు. డయాబెటీస్ వచ్చిందంటే కూడా వాళ్ళు చాలా హెసిటేట్ అయిపోతూ ఉంటారు, చెప్పడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగే మీరు చెప్పినట్టుగా వంటింటి చిట్కాలన్నీ స్టార్ట్ చేసేస్తారు. అది స్టేజెస్ కూడా దాటిపోతూ ఉంటుంది. ఎంతవరకు ప్రమాదకరం అసలు ఇది? కొన్ని వ్యాధుల్లో మన ఇమ్యూనిటీ బిల్డప్ అయి దానంతటదే ట్రీట్ చేసేయచ్చు. కానీ కొన్ని వ్యాధులు అంటే వ్యాధుల్ని 3 విధాలుగా పరిగణించవచ్చండి. కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయంటే దానికి ఇంతవరకు ఎటువంటి ట్రీట్మెంట్ రాలేదు, కాకపోతే కొన్ని వ్యాధుల్ని ప్రాపర్గా మెడికేట్ చేస్తే కంప్లీట్ క్యూర్ అవుతుంది. కొన్ని వ్యాధులు ఎలాంటివంటే దాన్ని కంట్రోల్ మాత్రమే చేయగలుగుతాం కానీ క్యూర్ చేయలేము. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇలాంటి డిసీజెస్. చాలామంది ఇటువంటి డిసీజెస్లో మెయిన్గా ఏవైతే కంట్రోలబుల్ డిసీజెస్లో వాళ్ళు ఈ డైట్ యాక్టివిటీ అన్నీ అంటే లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ తీసుకొచ్చి ఇంటి చిట్కాలు ఫాలో చేసి సిమిలర్గా ఎవరో ఇంటి పక్కన వాళ్ళు ఏదో మందు తీసుకున్నాము దాంతో తగ్గిపోయిందని దాన్ని విశ్వాసించి వాటిని పాటించడం చేస్తుంటారు. సో దీనివల్ల ఒక క్రిటికల్ హవర్ అనేది మిస్ అవుతుంది. అంటే ఈ డిసీజెస్ అన్నీ కూడా డైరెక్ట్గా కాంప్లికేషన్స్ కాజ్ చేయవు. ఎప్పుడైతే దీన్ని కంట్రోల్ సంవత్సరాల తరబడి ఉంచకపోతే దాని ద్వారా మన అవయవాలన్నిటికీ ఒక ప్రాబ్లం కాజ్ చేస్తుంది, అంటే కాంప్లికేషన్స్ అంటారు. సో ఈ కాంప్లికేషన్స్ ఎటువంటి అంటే అది తెలిసిన తర్వాత ఈ షుగర్ లెవెల్స్, డయాబెటిక్, థైరాయిడ్ లేకపోతే హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసినా కూడా అవయవాలు మళ్ళీ నార్మల్ అవ్వడం మాత్రం జరగదు. సో ఇటువంటి డిసీజెస్ ఎప్పుడు మనకు ఉన్నాయని తెలిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ కన్సల్ట్ చేస్తే అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వకపోవచ్చు, కొందరికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చు. సో ఇదంతా ఇండివిజువలైజ్డ్ కేర్ ఉంటుంది. మనం అదే గూగుల్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో చూస్తే పర్సనలైజ్డ్ కాకుండా ఇట్ విల్ బి ఏ కైండ్ ఆఫ్ అంటే అందరికీ కలిపి ఒకటే మెసేజ్ ఉంటుంది. సో సిమిలర్గా అదే ఫాలో అందరు చేస్తే కొందరు బాగుపడచ్చు, కొందరు మాత్రం నష్టపోవచ్చు. అంటే జబ్బు ఒకటే అయినా కూడా పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది ఖచ్చితంగా. అంటే లక్షణాలు కూడా అందరికీ ఒకే విధంగా ఉంటాయండి. ఇప్పుడు ఒక డయాబెటీస్ వచ్చింది ఒక 10 మందిలో అంటే ఆ 10 మందిలో కూడా సిమ్టమ్స్లో కూడా ఒకటే విధంగా ఉంటుందా లేదంటే డిఫరెంట్గా ఉంటుందా? లక్షణాలు అంటే చాలా థింగ్స్ కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఎప్పుడైనా లక్షణాలు అంటే మేలా ఫీమేలా, ఏజ్ ఏంటి, వాళ్ళు వెయిట్ ఎంత, వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, జెనెటిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ డైటరీ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, ఒబేసిటీయా, ఇంకా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి థింగ్స్ చాలా ఉంటాయండి. సో ప్రతి ఒక్కరికి ఇవన్నీ థింగ్స్ సేమ్ ఉండవు. ఒకరికి ఒక విధంగా ఉంటారు, ఒకరు ఒక బరువు ఉంటుంది, ఒకరు ఒక ఏజ్ ఉంటుంది, ఒకరికి ఇంకేవో కోమార్బిడిటీస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందరి ట్రీట్మెంట్ ఒకే విధంగా అయితే ఉండదు. ఎవరైనా అందరికీ ఒకటే విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే అది మోసం అనే అనుకోవాలి. సో ట్రీట్మెంట్ అనేది వాళ్ళ సపోజ్ డయాబెటీసే తీసుకోండి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి, వాళ్ళకు ఒబేసిటీ ఉంటుంది. సో వాళ్ళకి వెయిట్ లాస్ అయిపోతే వాళ్ళు డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే అందరికీ అలా కాదు, కొందరు జెనెటిక్ కాజెస్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది వారసత్వం ద్వారా, కొందరికి వాళ్ళ బాడీలో సెల్స్ అగనెస్ట్గా యాక్ట్ చేసి ఆటో ఇమ్యూన్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. సో అందరికీ ఒకటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల హెల్ప్ కాదు. సో కొందరికి మెడిసిన్స్ అవసరం పడతాయి, కొందరికి ఇంజెక్షన్స్ అవసరం పడవచ్చు, కొందరికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో పాటు ఇవన్నీ చేయాల్సి రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, మరి ఈ డిసీజెస్ లిస్ట్లో సోషల్ మీడియాలో విని సలహాలు తీసుకుని పాటిస్తే మరి ఆ ప్రమాదం అనేది ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు? సో ఈ క్రానిక్ డిసీజెస్ అండి మెయిన్గా ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, ఆ పర్టికులర్ డిసీజెస్ మనము ఎర్లీగా డయాగ్నోస్ చేసి దాన్ని ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సేమ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఈ డిసీజెస్ని మనము ఈ సోషల్ మీడియా ద్వారా ఒక జస్ట్ డైటరీ ప్లాన్ ఫాలో చేసో లేకపోతే మెడిసిన్స్ అవసరం, సోషల్ మీడియాలో చాలామంది డిసీజెస్కి ఈ మధ్య కాలంలో వీటిని ఒట్టి మనం జస్ట్ డైట్ ఫాలో చేస్తే సరిపోతుంది, క్యూర్ అయిపోతుంది అని చాలామంది వినుంటారు, యాజ్ వెల్ as మీరు కూడా వినుంటారు. ఆ డిసీజ్ మరింత పెరిగే ప్రమాదం ఉందా?
దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒట్టి డైట్ మేనేజ్ కొన్నిసార్లు మెడిసిన్స్ అవసరం పడతాయి ఇలాంటి డిసీజెస్లో. మెడిసిన్స్ ఒకవేళ తీసుకోకపోతే ఓన్లీ డైట్ ఫాలో చేస్తే షుగర్స్ ఒకవేళ ఉంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా అయినప్పుడు మనకి ఇవన్నీ సైలెంట్ డిసీజెస్ అండి. అంటే లక్షణాలు పెరగగా అంటే ఈ షుగర్ లెవెల్స్ కానీ బీపీ లెవెల్స్ కానీ పెరగగానే లక్షణాలు అయితే రావు. కానీ వచ్చే స్టేజ్ ఒక 2-3 సంవత్సరాలు ఫాలో చేయకపోతే, కంట్రోల్ లేకపోతే వస్తాయి. ఆ వచ్చిన తర్వాత అవయవాలన్నీ పాడేయడం జరుగుతుంది. ఇప్పుడు డయాబెటీసే తీసుకోండి, ఒకవేళ వాళ్ళు 3 నుంచి 5 సంవత్సరాలు షుగర్ కంట్రోల్ లేకపోతే, డైట్ ఫాలో చేసి మెడిసిన్స్ వాడకపోతే డెఫినెట్గా షుగర్ కంట్రోల్ ఉండే ఛాన్సెస్ తక్కువ. అలాంటి స్టేజ్లో మెయిన్గా మన కళ్ళు కానీ కిడ్నీలు కానీ ప్రాబ్లం కుదురుతాయి. మన క్రియాటిన్ లెవెల్స్ పెరిగి డయాలసిస్ వరకు వెళ్ళే స్టేజ్ ఉంటుంది. సో ఇలా డయాలసిస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అయిపోయిందే ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడదాము షుగర్ కంట్రోల్ చేద్దాము అంటే కిడ్నీ మాత్రం ఎప్పటికీ నార్మల్ కాదు. సో ఈ క్రానిక్ డిసీజెస్ అన్నిట్లో కూడా ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ చాలా 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 ఇంపార్టెంట్. అయితే మీరు చెప్పిన ఈ వ్యాధుల లిస్టులోంచి మనం తీసుకుందాము అనేక వ్యాధులు. డీటాక్స్ గురించి మనం ముందుగా మాట్లాడితే, డీటాక్స్ డ్రింక్స్ అని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెప్తూనే ఉన్నారు. ఈ విధంగా రాత్రి ఏవో నానబెట్టుకొని పొద్దున్నే తాగండి, లేదంటే పలానా మెటల్లో వాటర్ ఉంచి మార్నింగే తీసుకోండి. అసలు ఈ డీటాక్స్ అనేది బాడీలో ఏ అవయవానికి అవసరం? డీటాక్స్ చేయాల్సిన అవసరం ఉందా? ఎవరికి డీటాక్స్ అవసరం? ఈ డిటాక్స్ అనేది అంటే ఫస్ట్ చాలామందికి ఇది ఒక అపోహ అండి. డిటాక్స్ అంటే నేను ఒక రోజు పస్తులుంటే నా బాడీ అంతా విష పదార్థాలు అంతా వెళ్ళిపోతాయని. యాక్చువల్గా డిటాక్స్ సిస్టమ్ అనేది అసలు అవసరమే లేదండి. ఎందుకంటే మన బాడీ, మన బ్రెయిన్, దేవుడు మన బాడీలో కొన్ని అవయవాలండి, మెయిన్గా లివర్ అనే, కిడ్నీ అనే అవయవాలు నేచురల్ డిటాక్స్ సిస్టమ్స్. అంటే 24 గంటలు అది పనిచేస్తూనే ఉంటాయి. మన బాడీలో ఎటువంటి పదార్థాలు టాక్సిన్స్ ఉన్నా దాన్ని డిటాక్సిఫై చేస్తూనే ఉంటాయి. సో మనకు ఆర్టిఫిషియల్గా ఏదో మొలకలో, లేకపోతే మీరు అన్నట్టు విత్తనాలు, లేకపోతే కొన్ని సీడ్స్ తీసుకొని మనం డిటాక్స్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ డిటాక్స్ చేయడం వల్ల కొన్ని నష్టాలు కూడా జరగచ్చు. చాలామంది 24 అవర్స్ ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తారు డిటాక్స్ కోసము. దానివల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోవడము, షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళ కిడ్నీ మీద ప్రాబ్లం ఎఫెక్ట్ కావడము. సిమిలర్గా ఈ డిటాక్స్ సిస్టమ్స్ వల్ల మన ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, ఏజ్ రిలేటెడ్ పేషెంట్స్లో, మెయిన్గా కార్డియాక్ ఇష్యూ పేషెంట్స్లో ఫ్లూయిడ్ రిలేటెడ్ ఇంబ్యాలెన్సెస్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, సోడియం అండ్ పొటాషియం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా మందిలో చూస్తుంటాం. సో డిటాక్స్ అనేది ఒక మెయిన్, ఇదే నేను ఇందాక చెప్పినట్టు ఎమోషనల్గా కనెక్ట్ అండి. అంటే మనకి ఏదైనా వీక్నెస్ రాగానే సోషల్ మీడియాలో చూస్తే వీక్నెస్, మీ బాడీ టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోయాయి, సో మీరు ఇమ్మీడియట్గా డిటాక్స్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, మన వాటర్ ఆపేసి, సిమిలర్గా ఫ్లూయిడ్స్ ఏం తీసుకోకుండా ఒక రోజు 24 గంటల నుంచి 48 గంటలు పస్తులు చాలామంది ఉంటారు. సో ఇలాంటి థింగ్స్, అంటే ఇది ఒక్కటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా చాలా థింగ్స్ ఉన్నాయండి డిటాక్స్ విషయంలో. సో డిటాక్స్ అనేది అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ బాడీ నేచురల్గా అలా తయారైపోయి ఉంది. అంటే మనం ఎప్పుడు మన కిడ్నీలు, లివర్ మంచిగా పనిచేసేంత కాలం మన డిటాక్స్ చేసుకోవాల్సిన ఎక్స్టర్నల్గా ఏవి తీసుకొని డిటాక్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే డీటాక్స్ గురించి ఎంత నొక్కి చెప్తున్నారో, ఇన్ఫర్మేషన్ అంతా అందుబాటులో ఉందో యూట్యూబ్లో. ఫ్యాట్ బర్నింగ్కి సంబంధించి ఆ విధంగానే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత ఇమ్యూనిటీ బూస్టింగ్కి సంబంధించి కూడా చాలా సలహాలు యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటించాల్సినంత అవసరం నిజంగానే ఉందా? డాక్టర్ కన్సర్న్ లేకుండా అవి పాటించాలా? మెయిన్గా అండి ఫ్యాట్ బర్నింగ్, ఇందాక చెప్పినట్టు డిటాక్స్ విషయంలో ఎలానో ఫ్యాట్ బర్నింగ్, సిమిలర్లీ ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా అదే మిత్స్ అండ్ అదే సోషల్ మీడియాలో చాలా డిఫరెంట్ థింగ్స్ రోజుకొకటి మన పక్కనింటి వాళ్ళ నుంచి మన యూట్యూబ్ రీల్స్ ద్వారానో, లేకపోతే మన సోషల్ మీడియా ద్వారానో, ఇంకేదో వాట్సాప్ ఫార్వర్డింగ్ ద్వారానో రోజు ఒక మెసేజ్ చూస్తుంటాం. మెయిన్గా ఇమ్యూనిటీ బూస్టింగ్ గురించి అండి. ఎప్పుడైతే చాలామంది ఈ ఫుడ్ తీసుకోండి మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, వాటర్లో ఇది కలుపుకోండి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అసలు యాక్చువల్గా ఇమ్యూనిటీ బూస్ట్ అండి ఈ పదార్థం తీసుకోవడం, ఆ పదార్థం తీసుకోవడం వల్ల డెవలప్ అయ్యేది కాదు. మనకు ఇన్ని వ్యాక్సిన్స్ కనుక్కుంటున్నాం, ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికే కదా. సో ప్రతి ఒక్క డిసీజ్కి ఒక డిఫరెంట్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో ప్రతి వ్యాక్సిన్స్కి వెళ్తే చాలా మందిలో మిత్స్ ఉంటాయి, అదొక భయంకరమైన మందు, అది తీసుకుంటే మనకి ఇంకేదో జబ్బు వస్తుందను. కానీ నేచురల్గా మనము చాలా డిసీజెస్కి వ్యాక్సిన్ కనుక్కున్నాము, ఎరాడికేట్ కూడా చేసాము, కంట్రోల్లో కూడా పెట్టాము. అలానే వ్యాక్సిన్సే కాకుండా మనం నిజంగానే ఇమ్యూనిటీ బూస్ట్ కావాలంటే ఏదో ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన లైఫ్ స్టైల్ని ప్రాపర్గా ఉంచుకుంటే సరిపోతుంది. అంటే ప్రాపర్గా 8 hours స్లీప్ పెట్టుకొని, మంచిగా హైడ్రేట్ చేసుకొని, సిమిలర్గా టైంకి ఫుడ్ తిని, పోషకాహారాల్లో అన్ని పదార్థాలు ఉండేటట్టు, అంటే ఈ నట్స్, వెజిటేబుల్స్, హోల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ యాజ్ వెల్ యాజ్ సెరియల్స్ అండ్ ఏ కైండ్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్, ఇలాంటివి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.
సో ఏదో ఎక్స్టర్నల్ మెడికేషన్ తీసుకోనో ఇంకేదో ఔషధం హెర్బల్ మెడిసిన్ తీసుకోనో ఇమ్యూనిటీ బూస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల లాసెసే ఉంటాయండి. హెర్బల్ మెడిసిన్స్ అని చాలామంది ఇమ్యూనిటీ బూస్టర్స్ని తీసుకుంటూ ఉంటారు. ఈ హెర్బల్ మెడిసిన్స్లో కొందరు హెవీ మెటల్స్ కలపడం జరుగుతుంది. వీటి వల్ల మన అవయవాలు మెయిన్గా లివర్ అండ్ కిడ్నీకి ప్రాబ్లం చేయడం కూడా చూస్తున్నాం. చాలామంది కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఇలా మెడిసిన్స్ తెలియకుండా దాని సైంటిఫిక్ వ్యాలిడిటీ లేకుండా తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్ గారు, సోషల్ మీడియాలో హెల్త్కి సంబంధించి మనం చూసినట్టయితే చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో వ్యాక్సిన్స్కి సంబంధించి మనం చూసినట్టయితే అందులో ఉన్న వ్యాక్సిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తోంది, ఎంతవరకు ప్రజల్ని ప్రమాదంలో పడేస్తోంది? యాక్చువల్గా సోషల్ మీడియాలో అండి వ్యాక్సిన్స్ గురించి అయినా ఎటువంటి డ్రగ్ గురించి అయినా పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ ఉంటాయి. అంటే దానివల్ల ఎంత లాభం కదులుతుంది, సిమిలర్గా ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కాజ్ అవుతాయి అన్నది కూడా ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్లో మైనర్, మేజర్, రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి క్లియర్గా. బట్ మన హ్యూమన్ సైకాలజీ ఎలా, మన మైండ్ ఎలా అంటే ఏదైతే రేర్ ఉంటుందో, ఏదైతే మన భయాన్ని కలిగిస్తుందో వాటిని మాత్రమే గ్రహించగలుగుతాం. సో ఎవరైనా ఇప్పుడు ఒక వ్యాక్సిన్ గురించి కోవిడే తీసుకోండి, రీసెంట్గా వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ వచ్చాయి. అవన్నీ ఫేస్ ట్రయల్స్ పాస్ అయ్యి వచ్చిన వ్యాక్సిన్స్, చాలామంది తీసుకున్నారు కూడా. కాకపోతే కొందరికి హార్ట్ డిసీజెస్ రాగానే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను కాబట్టి హార్ట్ డిసీజ్ వచ్చింది, సో నేను వ్యాక్సిన్ తీసుకున్నాను దాని తర్వాత వీక్ అయిపోయాను, వ్యాక్సిన్స్ తీసుకున్నాను దాని తర్వాతనే లూజ్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి, వ్యాక్సిన్ తీసుకున్నాను దాని తర్వాతనే నా హెల్త్ ప్రాబ్లం రావడం స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కోఇన్సిడెంటల్గా ఆలోచించరు, కానీ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చిందని ఆలోచిస్తారు. సో సింపుల్గా ఏం చేస్తారంటే ఏదైనా సిమ్టమ్ రాగానే గూగుల్లో సెర్చ్ చేస్తారు, నేను ఈ ఫలానా వ్యాక్సిన్ తీసుకున్నాను నాకు ఈ సిమ్టమ్ వచ్చింది. సో మనం ఆ సిమ్టమ్స్లో చూస్తే వందలాది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ అవన్నీ దాంట్లో రేర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. బట్ మనకు ఆ సిమ్టమ్ రాగానే ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల వచ్చింది అని ఫిక్స్ అయిపోయి దాన్ని జస్ట్ ఒక వైరల్ లాగా సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే అది ఒక న్యూస్ ఫియర్ని కలిగిస్తుందో అది ఆటోమేటిక్గా వైరల్ అయిపోతుంది. దాని ద్వారా దాంట్లో ఉన్న వందలాది లాభాలని మనం పక్కకు పెట్టి ఆ చిన్న నష్టం ఎవరికో ఎప్పుడో వేలల్లో ఒకరికి కాజ్ అయితే దాన్ని పట్టించుకొని వాటి వల్ల ఈ డ్రగ్ మంచిది కాదు అని బ్యాన్ చేస్తుంటాం. ఇంకా మెడికల్ ప్రొసీజర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని వీడియోస్. మరి వాటి అందుబాటులో ఉన్నప్పుడు వాటిని చూసినప్పుడు ప్రజల్లో అవగాహన కలుగుతోందా, లేదంటే భయాన్ని ఏమైనా పెంచుతున్నాయా అలాంటి వీడియోస్? ఒక సర్జరీకి వెళ్తున్నారు, ఒక స్టంట్ వేయించుకుంటున్నారు, ఆ పేషెంట్కి మొత్తం ఇన్ఫర్మేషన్ తన చేతిలో ఉన్న తన స్మార్ట్ ఫోన్లోనే అందుబాటులో ఉంది. రేపు వెళ్ళాలి అంటే ముందు రోజే అవన్నీ చూసేసుకుంటారు, ఓహో నాకు రేపు ప్రొసీజర్ అంతా కూడా ఈ విధంగా చేస్తారా, నాకు ఇచ్చే ఇంజెక్షన్స్ ఈ విధంగా ఉంటాయా, ఇన్ని గంటల తర్వాత నాకు మెలుకొస్తుందా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందండి. అవునండి, మీరు అన్నట్టు డెఫినెట్గా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో నేను ఇందాక చెప్పినట్టు పాజిటివ్స్ నెగిటివ్స్, ఆ సర్జరీ ప్రొసీజర్ అంటే అనస్థీషియా ఇచ్చిన దగ్గర నుంచి ఎండ్ వరకు, అండ్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, పోస్ట్ ఆప్ రికవరీ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి ఒక వారం రోజుల తర్వాత వచ్చిన తర్వాత కూడా పేషెంట్ని చూపించడం జరుగుతుంది. కాకపోతే దీనివల్ల మంచి అవేర్నెస్ అయితే కలుగుతుంది, కానీ ఇందాక అన్నట్టు ఎమోషన్స్గా చాలా కనెక్ట్ అయిపోతాం. అంటే ఒక 100లో ఎవరికో ఒకరికి కాంప్లికేషన్ వస్తే దాన్ని హైలైట్ చేస్తుంటారు. సో ఈ హైలైట్ వల్ల ఆ ప్రొసీజర్ ఎంత సక్సెస్ అవుతుందో పక్కకు పెట్టి ఆ కాంప్లికేషన్ మనకెక్కడ అక్కరవుతుందో అన్న భయం ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ మధ్య సర్జరీస్లో అలాంటి నాలెడ్జ్ తీసుకొని వచ్చిన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ బీపీ ఎక్కువ అవడము, లేకపోతే ముందు రోజు నిద్ర లేకపోవడము, వీటి వల్ల కాంప్లికేషన్స్ డెవలప్ అవుతున్నాయి. సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా తగ్గిపోయాయి. మరి అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఇందులో సోషల్ మీడియాలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వచ్చే పేషెంట్స్కి కౌన్సిలింగ్ అయితే డెఫినెట్గా అవసరం అండి మీరు అన్నట్టు. కాకపోతే ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఒక ఎమోషనల్గా ఒకటి కనెక్ట్ అయిన తర్వాత దాన్ని మనము ఎంత చేయాలన్నా అంటే ఎంత చెప్దామన్నా కష్టం. సో మెయిన్గా ఫస్ట్ యాడ్ వచ్చినప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఆ మీ సోషల్ మీడియాలో ఆ ఆర్టికల్ వచ్చినప్పుడు దీంట్లో వాళ్ళు చెప్పాల్సిన విషయం ఎండ్గా ఆర్ ముందుగా దీంట్లో మెయిన్గా అవేర్నెస్ కోసమే, కానీ ఇది మనకు అందరికీ వస్తుందని కానీ లేకపోతే దాని గురించి ఒక కాషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్.
సో వాళ్ళు ఈ వైరల్ కావడం విషయంలో పక్కకు పెట్టి దాన్ని ఇంకా భయంగా ప్రొజెక్ట్ చేస్తున్నారే కానీ ఇది అందరికీ జరగదు ఆర్ ఒక కాషన్ ఇవ్వడం మాత్రం ఎవరు చేయట్లేదు. సో ఫస్ట్ సోషల్ మీడియా ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అందితే డాక్టర్స్ మేము దాన్ని ఈజీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అంటే ఎలా మిస్లీడ్ చేస్తున్నాయి అంటారు ఈ ఫేక్ టెస్టిమోనియల్స్ కానీ లేదంటే ఎడిట్ చేసిన ఈ వీడియోస్ ఇవన్నీ కూడా? సో మిస్లీడ్ అనేది మెయిన్గా ఇందాక అన్నట్టు డైరెక్ట్గా క్లీన్గా ప్లెయిన్గా చెప్తే ఎవరు నమ్మరు. సిమిలర్గా అది ఎప్పటికీ వైరల్ కాదు. ఈ డైట్ తీసుకోండి ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్తే ఎవ్వరు నమ్మరు. అదే ఈ డైట్ తీసుకుంటే మీ అనారోగ్యం కలిగి మీకు ప్రాణాలకు ముప్పు అనగానే అందరూ దాన్ని వైరల్ చేస్తుంటారు. సో దీన్ని పట్టుకొని సోషల్ మీడియా అది బిజినెస్ గానో కమర్షియల్ గానో బట్ ఈ దాన్ని మంచిది కాదు అని ప్రొజెక్ట్ చేయడం చేస్తున్నారు కానీ ఇది మంచిది ఇది ఇలా చేయండి అని మాత్రం ప్రొజెక్ట్ చేయట్లేదు. సో దీనివల్ల పేషెంట్స్కి ఒక ఫియర్ ఒక కాన్ఫిడెన్స్ పోవడము సిమిలర్గా వాటి వల్ల భయం కలగడము అండ్ దీనివల్ల ఇంకేదో ప్రాబ్లమ్స్ రావడం చూస్తుంటాం. అంటే ఒక అన్హెల్తీ ప్రాక్టీసెస్ వైపు ప్రజలను ఏమైనా నడిపిస్తున్నాయా ఈ సోషల్ మీడియాలో ఉన్న ఇంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా? మొదటైతే కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి, ఎవరిని ఫాలో అవ్వాలి ఏంటి. ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ మీద అనేక రకాల వీడియోస్ ఉంటాయి, అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు దేన్ని ఎంచుకోవాలి, ఎవరు ఎటువైపు వెళ్ళాలి? సో మెయిన్గా ఏంటంటే సోషల్ మీడియా ఇచ్చే ఇన్ఫర్మేషన్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి. కానీ మనం ఆ పాజిటివ్స్ని గమనించకుండా నెగిటివ్స్ వైపే వెళ్తాం. అంటే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ జనరలైజ్డ్గా ఉంటుంది. అంటే ఒక డైట్ ఇది వీళ్ళే ఫాలో చేయాలి వాళ్ళు ఫాలో చేయాలి అన్నది చెప్పరు. ఈ డైట్ ఫాలో చేస్తే మీకు ఈ డిసీజ్ తగ్గుతుంది అని చెప్తారు. కానీ ఈ డైట్ ఒకటే సరిపోతుంది, మెడిసిన్స్ కూడా అవసరం అని చెప్పడం జరగదు. అలానే కొన్ని డిసీజెస్కి కొందరు డైట్ ఫాలో చేస్తే సరిపోతుంది, కొందరు డిసీజెస్కి డైట్తో పాటు మెడిసిన్స్ కూడా వాడాలి. ఇలా ఇండివిజువలైజ్డ్గా ఉండేది చెప్పేది మాత్రం డాక్టర్ మాత్రమే ఆర్ హాస్పిటల్స్ మాత్రమే. మన సోషల్ మీడియాలో వచ్చే జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఒక అవేర్నెస్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అలా కాదు, కన్ఫ్యూజ్ అయిపోయి సైంటిఫిక్ వ్యాలిడేషన్ లేకుండా అది నిజమా కాదా అని తెలుసుకోకుండా వాటిని ఫాలో చేసే వాళ్ళు బ్లైండ్గా చాలామంది ఉన్నారు. అంటే ఒక కాన్ఫిడెంట్ గా చెప్పారన్న కారణంతో ఏమైనా ప్రజలు ఇలాంటి హెల్త్ అడ్వైజెస్ ని ఫాలో అవుతున్నారా? డెఫినెట్గా అండి. మెయిన్గా మనం చూసేది ఇవాళ రేపు న్యూస్లలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎన్ని క్లిక్స్ ఉన్నాయి, సిమిలర్గా వాళ్ళ కెమెరా కాన్ఫిడెన్స్ ఎంత ఉంది. సో కాన్ఫిడెన్స్ ఉన్నంత మాత్రాన క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు కదండి. సో కాన్ఫిడెన్స్ ఒకటే సరిపోదు, ఇయర్స్ తరబడి ఎక్స్పీరియన్స్, సిమిలర్గా పేషెంట్తో రిలేషన్షిప్ అండ్ దాంతోపాటు అండ్ వాళ్ళ ఇయర్స్ తరబడి స్టడీస్, ఇవన్నీ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతాయి. కానీ జస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటే క్వాలిఫై అయిపోయినట్టు కాదు. అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్గా చెప్పినంత మాత్రాన వ్యూస్ ఆర్ లైక్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన సో డెఫినెట్గా సైంటిఫిక్ వ్యాలిడేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటివి ఉన్నప్పుడు సోషల్ మీడియా అది మెయిన్గా సైంటిఫిక్ వ్యాలిడేట్ అవుతుందా లేదా ఆర్ దానికి ప్రాపర్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయా లేవా ఆర్ దీనికి ఏమైనా ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయా లేవా అని చూసుకొని దాన్ని సర్క్యులేట్ చేస్తే బెటర్. సో ప్రజలకు ఈ అవగాహన అనేది ఫస్ట్ మనకు వచ్చే ముందు సోషల్ మీడియా దీన్ని కరెక్ట్ చేసుకుంటే బెటర్ అండి. అంటే ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. క్యాన్సర్ వచ్చిందంటే ముందుగానే భయపడిపోయి ఇలాంటి డిజిటల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏం చెప్తే ఆ క్యాన్సర్ నుంచి మనం బయటపడతామా అని చెప్పి వాళ్ళు సర్చ్ చేస్తూ ఉంటారు. సర్చ్ చేసి ముందుగానే ఇంటి దగ్గరే వాళ్ళ మెడికేషన్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించే దానికంటే ముందుగానే ఈ డిజిటల్లో ఉన్న సలహాలన్నీ పాటిస్తారు. అవి అలా పాటించడం వల్ల ఎంతవరకు వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, ఎంతవరకు ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు? డెఫినెట్గా అది డేంజరస్ అండి మీరు అన్నట్టు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ట్రీట్మెంట్ ఈ మధ్య వచ్చిన ఇంత మోడర్న్ సైన్స్ వల్ల అన్ని క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ క్యాన్సర్ ఆ అవయవం దగ్గరే ఉండి వేరే దగ్గర స్ప్రెడ్ కాకపోతే మాత్రం అది కంప్లీట్ క్యూర్ ఉంది. అంటే మెడిసిన్స్ పెట్టి సర్జరీ చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది. కానీ మనము క్యాన్సర్ రాగానే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ఆర్ వాళ్ళ రీల్స్ చూసి ఇది తగ్గిపోతుంది ఆర్ క్యాన్సర్ లేదు అనే నమ్మకం, ఇలాంటి చాలా మిత్స్లో ఉండి
టైం వేస్ట్ చేసి అది స్ప్రెడ్ అయిన తర్వాత డాక్టర్ని అప్రోచ్ చేయడం చూస్తుంటాం. సో అప్పుడు స్ప్రెడ్ అయిన తర్వాత ఆ క్యాన్సర్ని మనము ఎటువంటి క్యూర్ అయితే ఉండదు, ఓన్లీ ఆ స్ప్రెడ్ని ఆర్ వాళ్ళ లైఫ్ స్పాన్ని కొద్దిగా పెంచచ్చు మాత్రం తప్పితే ఆ డిసీజ్కి ఎటువంటి ట్రీట్మెంట్ సిమిలర్గా క్యూర్ అయితే కలిగించలేము. అంటే న్యాచురల్ రెమెడీస్ అని, హెర్బల్ రెమెడీస్ అని మనం అనేకం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో. మరి అవి నిజంగా సేఫే అంటారా? మెయిన్గా న్యాచురల్ రెమెడీస్లో యాజ్ వెల్ యాజ్ హెర్బల్ మెడిసిన్స్లో సైంటిఫికల్లీ ప్రూవెన్ థింగ్స్ కొన్నిట్లోనే ఉన్నాయి. చాలా మటుకి 90% ఆఫ్ ద హెర్బల్ మెడిసిన్స్ అన్నీ కూడా మనకు తాత్కాలికంగా హెల్ప్ చేస్తాయి మాత్రం, కానీ బట్ లాంగ్ టర్మ్లో ఇవి తీసుకుంటే మన అవయవాలకు, మెయిన్గా మన ఫిల్టర్ చేసే డిటాక్స్ చేసే అవయవాలు కిడ్నీ కానీ లివర్ కానీ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంతోమంది లివర్ కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర హిస్టరీ తీసుకుంటే నాటు వైద్యము చెట్ల మందులో తీసుకున్నట్టు చాలా మందిలో కనిపించింది. ఇదే కాకుండా మన రక్త కణాలు కూడా, అంటే మన తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, మన బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే కణాలు బోన్ మ్యారో మీద కూడా ఎఫెక్ట్ చేసి వాళ్ళు కంప్లీట్గా బోన్ మ్యారో సప్రెషన్కి గురయ్యే ఛాన్సెస్ కూడా చాలా మందిలో చూసాం. సో ఇలాంటి స్టేజ్లో వచ్చినప్పుడు కొందరికి రికవర్ అయ్యారు, కానీ కొందరు మాత్రం రికవర్ అవ్వకుండా డయాలసిస్కి వెళ్ళి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించే మన దేశంలో మరి ఈ మిస్ఇన్ఫర్మేషన్ ని సరిదిద్దడంలో ఒక జనరల్ ఫిజిషియన్స్ పాత్ర ఎంత ముఖ్యమైనది? జనరల్ ఫిజిషియన్స్గా మేమండి ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఇవాళ రేపు పేషెంట్ డైరెక్ట్ కంప్లైంట్స్తో అయితే రారెవరు. నాకు ఈ డిసీజ్ ఉందని చెప్పేసుకుంటూ వస్తారు. ఇంతకుముందు కడుపు నొప్పి అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు కడుపు నొప్పి కాదు, నాకు అపెండిక్స్ ప్రాబ్లము, స్టోన్ ప్రాబ్లము ఇలా అని చెప్తూ వస్తున్నారు. సో ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ కరెక్ట్ చేయడంలో ఒక 10-15 నిమిషాలు పోతుందండి. అంటే వాళ్ళకు సైంటిఫిక్ వ్యాలిడేషన్ ఏంటో, అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఈ టీచింగ్ చేయడంలో. నెక్స్ట్ దీని తర్వాత ఆ డిసీజ్ని డయాగ్నోస్ చేయడము, డయాగ్నోస్ చేసిన తర్వాత పర్టిక్యులర్ స్పెషాలిటీ వాళ్ళ దగ్గరికి పంపించడము, సిమిలర్గా ఇటువంటి డిసీజెస్ మళ్ళీ రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ చెప్పడము. సో మెయిన్గా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ రెఫరల్ సిస్టమ్ టు ద అదర్ డాక్టర్స్ అండ్ దీంతో పాటు ప్రివెన్షన్. అండ్ మెయిన్గా కొన్ని డిసీజెస్ రాకుండా హెల్త్ రిలేటెడ్ టిప్స్, వ్యాక్సినేషన్ అండ్ వాళ్ళకు ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ప్రకారము, జెండర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ప్రకారం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడైనా వస్తే ఈ సోషల్ మీడియా ద్వారా కాకుండా డైరెక్ట్గా అప్రోచ్ కామని చెప్పడం జరుగుతుంది. అంటే మరి ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై రెగ్యులేషన్ అవసరం అంటారా? డెఫినెట్గా అండి. ఇందాకన్నట్టు సోషల్ మీడియాలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ రెండూ ఉంటాయి, కానీ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ హైలైట్ చేయడం చూస్తుంటాం. అది మన మెంటాలిటీని తీసుకొనే ఆర్ మన సైకాలజీ ప్రకారంగా వాళ్ళు దీన్ని వైరల్ కావడానికి చేస్తుంటారు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మన ఫియర్ పెరిగిపోయి దానివల్ల మనకు ఇంకేవో కాంప్లికేషన్స్ వచ్చి అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గడం పోయి పెరుగుతున్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ చెప్పినప్పుడు డెఫినెట్గా ఆ న్యూస్ని వైరల్ చేసే ముందు సైంటిఫిక్ వ్యాలిడేట్ చేసుకొని ఆర్ డాక్టర్స్ దగ్గర సూచనలు తీసుకొని ఆర్ హెల్త్ అథారిటీ బాడీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని సర్క్యులేట్ చేస్తే బెటర్. సో అది అంటే వాళ్ళు కాన్ఫిడెన్స్గా చెప్పారనో లేకపోతే వాళ్ళకు వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువ ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు ఉన్నాయి కాబట్టి వాళ్ళని సర్క్యులేట్ చేద్దామని చాలామంది చూస్తుంటారు. దీనికంటే ఎక్కువ ఆ ఇన్ఫర్మేషన్ ఎంత డేంజరస్ అవుతుందో అన్నది చూసుకొని దాన్ని సర్క్యులేట్ చేస్తే బెటర్. అంటే ఆల్కలైన్ బాడీ అనో లేదంటే ఇంకా ఇందాక వాడిన టాక్సిన్స్ విషయంలో కానీ ఇలాంటి టర్మ్స్ వాడేప్పుడు మరి ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని కరెక్ట్గానే వాడుతున్నారా? అసలు ఆల్కలైన్ బాడీ అనేది ఉంటుందా? ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు ఈ టర్మ్స్ అన్నీ కూడా అంటే మెడికల్ టర్మ్స్ యూజ్ చేయగానే, సైంటిఫిక్ టర్మ్స్ యూజ్ చేయగానే పబ్లిక్ పడిపోతారండి. అంటే సైంటిఫిక్ టర్మ్స్ యూజ్ చేయగానే ఇతను చాలా పెద్ద పర్సన్, ఇతను అంటే లైక్ ఇతను చెప్పేది కరెక్ట్, వ్యాలిడేటెడ్ అన్నట్టు అవుతుంది. సో దాని ద్వారా కొత్త సైంటిఫిక్ టర్మ్స్, అసలు లేని టర్మ్స్ కూడా చెప్పి పేషెంట్ని మాయ చేసి ఆర్ పబ్లిక్ని మాయ చేసి వాళ్ళ ప్రొడక్ట్ని కమర్షియలైజ్ చేయడం చూస్తుంటాం. సో ఎప్పుడైనా ఎవరైనా ఫస్ట్ ఒక విషయం చెప్తే ఆ చెప్పే పర్సన్ ఎంత క్వాలిఫైడ్ అన్నది చూడడం ఇంపార్టెంట్. సిమిలర్గా ఆ పర్సన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందన్నదే కాకుండా వాళ్ళు చెప్పిన థింగ్లో ఎంత సైంటిఫిక్ వ్యాలిడేషన్ ఉందా లేదా అని చూడడం. ఇందాకన్నట్టు కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయండి. అంటే నేను 100% దీన్ని ట్రీట్ చేసేస్తాను, దీనికి 100% క్యూర్ ఉంది, ఒక 10 రోజుల్లో నేను దీన్ని మాయం చేసేస్తాను, ఒక మ్యాజిక్ టర్మ్స్ యూజ్ చేయడము, అది చూస్తేనే అది నమ్మశక్యం కలిగించకపోవడము, ఇలాంటి థింగ్స్లో చాలామంది అంటే పీపుల్ మాయలో పడిపోతుంటారు. సో ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నప్పుడు వెంటనే గమనించి మనం యూజ్ చేస్తాంగా సోషల్ మీడియా, గూగుల్, వాటి ద్వారానే మనం ఇది వ్యాలిడేటా కాదా అన్నది చూసుకుంటే చాలా బెటర్.
హెల్త్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసే విషయంలో కూడా ఎంతవరకు ప్రజలు అవేర్ ఉండాలి? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకా ఫిల్మ్ సైడ్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కాస్త అంటే వాళ్ళని చూడగానే వీళ్ళు ఓకే ఈ ప్రోడక్ట్స్ వాడి వీళ్ళు ఇలా అయ్యారేమో అని అనుకుంటూ ఉంటారు. అంటే హెల్త్ విషయంలో, అందం విషయంలో చాలా కాన్షియస్గా ఉంటారు కదా. సో మెయిన్గా మీరు అన్నట్టు కొన్ని టాపిక్స్ అండి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. మన ఒబేసిటీ, కలర్, ఫర్టిలిటీ ఇష్యూస్, ఏజింగ్, సిమిలర్గా మన డైటరీ ప్యాటర్న్స్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్, సిమిలర్గా మనము న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్, బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్, ఇలాంటి టర్మ్స్ మన టీన్స్ చాలా అట్రాక్ట్ అయిపోతారు. సో ఇవి చూడగానే వాళ్ళు ఆ పర్ఫెక్ట్ బాడీ కావాలి, పర్ఫెక్ట్ కలర్ కావాలి, సిమిలర్గా పర్ఫెక్ట్ షేప్ కావాలని ఆలోచిస్తుంటారు. సో ఇవన్నీ ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాయి. సో ఇట్లాంటి ఎమోషనల్ టర్మ్స్ని మన సోషల్ మీడియా అండ్ యాజ్ వెల్ యాజ్ మన అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ మన స్టార్స్ని యూజ్ చేస్తుంటారు, హీరోస్, హీరోయిన్స్. సో వీళ్ళు ఏంటంటే అంటే లైక్ మెయిన్గా వాళ్ళు చేయడము వాళ్ళ కమర్షియల్గా దే ఆర్ ఓకే. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది అడ్వర్టైజ్మెంట్స్, అది సైంటిఫిక్ వ్యాలిడేషన్ లేకుండానే వాళ్ళు చేస్తుంటారు. అండ్ హీరోస్ అందరూ కూడా అంటే లైక్ పబ్లిక్కి మెయిన్గా నాలాంటి వాళ్ళందరూ ఒక సూపర్ హీరోగా అనిపిస్తుంటారు. అంటే వాళ్ళు ఏది చెప్పినా మనం బ్లైండ్గా నమ్మేస్తుంటాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే అది ఈజీగా సర్క్యులేట్ అవుతుంది. కొన్ని మంచి జరగచ్చేమో, బట్ కొన్ని వ్యాలిడేట్ లేకుండా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాని ద్వారా వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. టీనేజర్స్ విషయంలో పర్టికులర్గా మనం మాట్లాడినట్టయితే నిజంగానే ఒక పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో దానికి లైక్స్ రాకపోతేనే వాళ్ళు మెంటల్ ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు. మరి ఇక బాడీకి సంబంధించిన విషయంలో అయితే సెలబ్రిటీస్ని చూసి చాలా వరకు ఫాలో అవుతున్న రోజులు ఉన్నాయి. మనం అలాంటి సందర్భాలు అనేకం మనం చూసాం కూడా. మరి అలాంటి ప్రెషర్ని అంటే పేరెంట్స్ మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దాన్నంతా కంట్రోల్ చేయాలి? పేరెంట్స్ రోల్ ఏ విధంగా ఉంటుంది ఇందులో? మెయిన్గా పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టీనేజర్స్, ఇవాళ రేపు ఉన్న టీనేజర్స్ మీరు చూస్తే చిన్న సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ని నిజంగా భావిస్తారు. పేరెంట్స్ చెప్పినా కూడా, పక్కన వాళ్ళు చెప్పినా, డాక్టర్స్ చెప్పినా నమ్మరు. బట్ సోషల్ మీడియాలో వాళ్ళకు ఫేవరెట్ హీరో చెప్తే మాత్రం పక్కా నమ్మేస్తారు. సో వాళ్ళు ప్రతి ఒక్కటి అంటే ఎమోషనల్గా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అంటే ఆ ఏజ్ గ్రూప్ వెరీ సెన్సిటివ్ ఏజ్ గ్రూప్ ఫర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అండి. సో ఆ ఏజ్ గ్రూప్లో ఏది చెప్పినా కూడా అది నిజమని నమ్మకుండా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో పేరెంట్స్ ఇట్లాంటి విషయంలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వడము, సిమిలర్గా వాళ్ళ స్క్రీన్ టైంని బ్యాలెన్స్ చేయడము, అండ్ ఎప్పుడైనా వాళ్ళకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ సోషల్ మీడియాలో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడము, 1-to-1 కాంటాక్ట్ చేయడము, సిమిలర్గా వాళ్ళని బాడీ షేమింగ్ చేయకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ డైట్ని, యాక్టివిటీని, స్లీప్ ప్యాటర్న్స్ని రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రేమతో, సిమిలర్గా వాళ్ళకు మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని నేర్పించడము, వీటి ద్వారా ఒక 60-70% పాపులేషన్లో అయితే చేంజ్ తీసుకురావచ్చు. ఇంకా ఏఐ గురించి అయితే మనం మాట్లాడుకుంటే చాలా మందికి అంటే చాలా చేంజెస్ తీసుకొచ్చేసింది ఏఐ వచ్చి. మరి ఏఐ జనరేటెడ్ హెల్త్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ప్రమాదం కాబోతోంది భవిష్యత్తులో? డెఫినెట్గా ఫస్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు అందరిలాగే నేను చాలా సంతోషపడ్డాను. అంటే ఒక డాక్టర్గా నాకు డయాగ్నోసిస్ పరంగా, ట్రీట్మెంట్ పరంగా హెల్ప్ఫుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇది 2 ways వర్డ్ అండి. అంటే ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో అంత లాస్ కూడా, మెయిన్గా ఈ మెడికల్ మిస్ఇన్ఫర్మేషన్ పరంగా. సో ఈ ఏఐలో చాలామంది ఇప్పుడు నేను మాట్లాడిన ఈ మాటలు కూడా నా మాటను తీసేసి వేరే మాట పెట్టి ఇది రియలిస్టిక్గా ఉండేటట్టు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీని ద్వారా పబ్లిక్ అది నిజమే నేను మాట్లాడానని నమ్మేసి దాన్ని ఫాలో చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది ఎంత లాభమో అంతే డేంజరస్. మెయిన్గా హెల్త్ ఇష్యూస్లో ఎప్పుడైనా ఒక హెల్త్ ఇన్ఫర్మేషన్ పాజిటివ్ రాకపోయినా బట్ నెగిటివ్గా అది స్ప్రెడ్ అయితే వాళ్ళ హెల్త్ ఇంపాక్ట్ అయ్యి ప్రాణానికి కూడా ముప్పు చెందొచ్చు. అంటే హెల్త్ మిత్స్ విషయంలో అంటే డాక్టర్ల మీద ఏమైనా నమ్మకం తగ్గుతోందా ప్రజల్లో? ఇది కూడా ఒక సోషల్ మీడియాలో ఒక ప్రాబ్లం అండి. అంటే కొందరు ఫైనాన్షియల్ బెనిఫిట్, బిజినెస్ పరంగా డాక్టర్స్ ఒక కమర్షియల్ మనీకే, ఇవాళ రేపు డాక్టర్స్ అందరూ మనీ కోసమే చేస్తున్నారు. సిమిలర్గా వాళ్ళు వాడే మెడిసిన్స్, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ అన్నీ టాక్సిక్. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా, డయాగ్నోస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళు ఓన్లీ రాసే టెస్ట్ వాళ్ళ కమర్షియల్ బెనిఫిట్ కోసమే అన్నట్టు ప్రచారణ నడుస్తుంది.
చెప్పలేము, అంటే ఎక్కడో చోట ఇవి జరగచ్చు. బట్ దీన్ని జనరలైజ్డ్గా చేసి అందరూ డాక్టర్స్ అలానే అని చెప్పి సోషల్ మీడియాలో మేము ఒక్క చిట్కాతో దీన్ని తగ్గిస్తాం, డాక్టర్ మీకు ఇవన్నీ దాచిపెడతారు, చెప్పరు, ఈ మిరాకిల్ క్యూర్స్ ఉన్నాయి, వీటిని క్యూర్ కావాలని చేయరు, చేస్తే వాళ్ళకి ఎక్కడ ఫైనాన్షియల్లీ లాస్ అవుతుంది. సో ఇలా థింగ్స్ చాలా సర్క్యులేట్ అవుతుంటాయి. బట్ ఎప్పుడైనా ఈ సర్క్యులేట్ అవుతే పాజిటివ్, ఒక 100 పేషెంట్స్కి పాజిటివ్ చేసి ఒక్క పేషెంట్ మన బ్యాడ్ లక్ వల్ల నెగిటివ్ అయితే ఇది ప్రచారం ఎక్కువ అయిపోయి దీనివల్ల ఏంటంటే డాక్టర్ సొసైటీ మొత్తం కరెక్ట్ కాదని చెప్పి సర్క్యులేట్ అవుతుంది. సో ఈ సర్క్యులేషన్ వల్ల మనకు లాసే కానీ లాభం కాదు. ఎందుకంటే డాక్టర్ ఎవరైనా కూడా, జెన్యూన్ డాక్టర్ ఎవరైనా కూడా ఓ పేషెంట్ బాగా కోరాలని చూస్తారు కానీ నష్టపోవాలని ఎవరు చూడరు. అంటే డిజిటల్ హెల్త్ మిస్ఇన్ఫర్మేషన్ నుంచి సమాజాన్ని కాపాడాలి అని అంటే మరి అనేక జబ్బుల మీద అవేర్నెస్ తీసుకొస్తే సరిపోతుందా? అసలు ఏం చేయాలి? మెయిన్గా ప్రతి జబ్బు మీద ఒక గవర్నింగ్ బాడీ ఉంటుందండి. అంటే ఇప్పుడు డయాబెటికే తీసుకుంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఉంటుంది. అలానే మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్ వెరీ కామన్. సో దీనికి RNTCP ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మన సోషల్ మీడియాలో కనిపిస్తాయి, దొరుకుతాయి కూడా సెర్చ్ చేస్తే. బట్ ఎప్పుడైనా అథెంటిసిటీ, అంటే ఒక డ్రగ్ కానీ ఒక డిసీజ్ కానీ దాని మీద చాలా క్లినికల్ ట్రయల్స్, గవర్నింగ్ బాడీస్, సిమిలర్గా క్లినికల్ ఎవిడెన్సెస్, స్టడీస్, పేషెంట్ అవుట్కమ్స్, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. సో దీని మీద మనము కాన్సన్ట్రేట్ చేస్తే పబ్లిక్గా దీని మీద అవేర్నెస్ పెంచుకుంటే ఆటోమేటిక్గా ఈ నాన్ మెడికల్ ఇన్ఫ్లుయెన్సెస్ చేసే థింగ్స్ అన్నీ కూడా పక్కకు పెట్టచ్చు అండ్ అది మిత్స్ అని కూడా తెలుస్తుంది. అంటే ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇది హెల్త్కి సంబంధించి అని అనుకోవడానికి ఏదైనా సోర్స్ ఉందా? ఏ సోర్స్ని అనుసరించాలి? ప్రతి డిసీజ్కి, ప్రతి మెడిసిన్కి డెఫినెట్గా ఒక నంబర్ ఆఫ్ ఇయర్స్ తర్వాత, అంటే క్లినికల్ ట్రయల్స్ తర్వాత, యాజ్ వెల్ యాజ్ కొన్ని రెగ్యులేటరీ బాడీస్ స్టడీస్ ఇచ్చి phase 3 ట్రయల్స్ దాటి, మార్కెటింగ్ స్టడీస్ అయ్యి, సేఫ్టీ ప్రొఫైల్ దాటి ఇవన్నీ బయటకు వస్తాయి. సో ఎప్పుడైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆర్ ఒక సిమ్టమ్ కనిపించినప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఆటోమేటిక్గా గైడ్ లైన్స్ ఫాలో చేసే దాని ప్రకారంగా ట్రీట్ చేస్తుంటారు. సో ఒక డాక్టర్ కానీ, ఒక గవర్నింగ్ బాడీ కానీ, ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇలా హెల్త్ అథారిటీస్ ఉంటాయి. వీళ్ళు దాన్ని క్లియర్గా అథెంటికేట్ చేసి దాన్ని ట్రీట్ చేస్తే మనము సేఫ్ జోన్లో ఉంటాం. అంటే మిస్ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల ఆరోగ్యాన్ని ఎంతవరకు ప్రమాదంలో పడేస్తోంది అసలు? మిస్ఇన్ఫర్మేషన్ వల్ల మెయిన్గా ఇందాకన్నట్టు మనము ఫస్ట్ మనకు సిమ్టమ్ కనిపిస్తే మనము చూసేది డాక్టర్ని కాదు, సోషల్ మీడియాని, యూట్యూబ్ రీల్స్ని, వాట్సాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్ని, గూగుల్ సర్చ్ని, వీటి ద్వారా మనము ఆ డిసీజెస్ని డయాగ్నోస్ చేసుకొని మనమే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. కొందరు ఈ నాన్ మెడికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకు కెమెరా కాన్ఫిడెన్స్ ఉందనో, వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారనో, వాళ్ళు హెల్త్ ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్, అంటే సగం ఇన్ఫర్మేషన్ అందించడం ఆర్ తప్పుగా అందించడం ద్వారా పబ్లిక్ వాటిని నమ్మేసి ఫాలో చేసి ఆ డిసీజ్ ముదిరిపోయిన తర్వాతనో, కాంప్లికేట్ అయిన తర్వాతనో డాక్టర్ని కదలడం చాలా మందిలో చూస్తుంటాం. సో వీటి వల్ల డాక్టర్స్ ఒక స్టేజ్ దాటిన తర్వాత డిసీజ్కి ట్రీట్మెంట్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకునే టైం కల్లా పేషెంట్ కాంప్లికేషన్కి గురై ఉండొచ్చు. అంటే ఒక డాక్టర్ చెప్పే మాట కంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలకి ఎక్కువ విలువ ఉందా ఈ రోజుల్లో? డాక్టర్ అండి ఒక డిసీజ్ డయాగ్నోస్ చేసినప్పుడు ఒక సిమ్టమ్ విన్నప్పుడు వివిధ సిమ్టమ్స్ అడుగుతారు. సిమిలర్గా ఆ సిమ్టమ్స్ అడిగి కొన్ని టెస్ట్ రాస్తారు. టెస్ట్ రాసి వాళ్ళ క్లినికల్ సిమ్టమ్స్ టెస్ట్ని మ్యాచ్ చేసి డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ పెడతారు. వీటికి కొద్దిగా టైం పడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే టైం పడుతుంది, డాక్టర్ దగ్గర డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాలంటే టైం పడుతుంది. అదే మీరు ఇన్స్టా రీల్స్లో చూస్తే ఒక అట్రాక్టివ్ టర్మ్స్ ఉంటాయి, ఒక మన ఎమోషనల్గా కనెక్ట్ చేస్తారు, ఫియర్ని కలిగిస్తారు, ఒక 30 సెకండ్లలో ఆ విషయాన్ని తేల్చేస్తారు. వీటి వల్ల పేషెంట్స్ వాళ్ళ టైం వేస్ట్ అని చెప్పో ఇన్స్టా రీల్స్ని ఫస్ట్ ఫాలో చేసి అది తగ్గకపోతే అది ముదిరిపోయి అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంటారు. సో దీనివల్ల అది, అంటే మనం ఎప్పుడైనా ఒక విషయాన్ని గ్రహిస్తే దాంట్లో ఎంత అథెంటిసిటీ ఉండడమే కాకుండా అది ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అంటే టెక్నికల్ టర్మ్స్ ఆర్ మెడికల్ టర్మ్స్ ఎప్పుడైనా కొద్దిగా అర్థం కావడానికి టైం పడుతుంది. సో అలా కాకుండా మన టైం వేస్ట్ అని చెప్పి ఒక 2-3 సెకండ్లలో 2-3 నిమిషాలలో మన డిసీజ్ ట్రీట్ అయిపోవాలి ఆర్ మనకు దాని గురించి తెలిసేయాలని చెప్పి మిస్ఇన్ఫర్మేషన్ చాలా మటుకి క్యాచ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ డిజిటల్ యుగంలో మనకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుందంటే మెడిసిన్ కూడా వాళ్ళు పేరు చెప్తే మనం వెళ్ళి మన మెడికల్ షాప్లో ఆన్ టేబుల్ వెళ్ళి తెచ్చుకునే విధంగానే అందుబాటులో ఉంది. ఫెయిర్నెస్ క్రీమ్ అవ్వచ్చు, హెయిర్కి వేసే డై దగ్గర నుంచి కూడా. ఇవి అలా వెళ్ళి తెచ్చుకోవడం ఎంతవరకు ప్రమాదకరం? వీళ్ళు అలా ఇవ్వడం
ఎంతవరకు నేరం? మెయిన్గా ఈ మెడిసిన్స్ చిన్న అంటే ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ వరకు రిస్ట్రిక్ట్ అయితే బెటర్. బట్ మన ఇండియాలో చూస్తే ప్రతి డిసీజ్, ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్, ఈవెన్ మనకు మత్తు కలిగించే మెడిసిన్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎటువంటి అథెంటిసిటీ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ప్రాణానికి కూడా ముప్పు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి మెంటల్ ట్రామాస్ గురవుతుంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. సో వీళ్ళకు ఇటువంటి మెడిసిన్స్, మెయిన్గా కొన్ని స్లీపింగ్ పిల్స్, నార్కోటిక్స్, కొన్ని డ్రగ్స్ దొరికినప్పుడు అవి వాళ్ళు తీసుకొని అంటే వాళ్ళ ప్రాణం పోయిన తర్వాత క్యాజువాలిటీకి రావడం చాలామంది చూస్తున్నాను. సో మెయిన్గా ఎక్కడ అంటే ఇలా గవర్నింగ్ బాడీస్ అంటే మెయిన్గా మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ వాటి వాళ్ళలో ప్రిస్క్రిప్షన్స్ ఉండకుండా మెడిసిన్స్ని అస్సలు సెల్ చేయొద్దు. ఆర్ ఎవరైనా అలాంటిది కనిపిస్తే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే జబ్బు ఏదైనా సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని గుడ్డిగా దాన్ని నమ్మి ఫాలో అవ్వకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా పాటించడం చాలా ముఖ్యం అంటారు. మెయిన్గా సోషల్ మీడియా ఒక పరంగా మనకు అవేర్నెస్ కలిగించడంలో మాత్రం మంచి థింగ్ అండి. బట్ ఈ అవేర్నెస్లో పోయి చాలామంది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పబ్లిక్కి ఈ అవేర్నెస్ని అది ట్రీట్మెంట్ అనుకొని ఆ ట్రీట్మెంట్ని గుడ్డిగా బ్లైండ్గా ఫాలో చేయడము, అది ఆ థింగ్ మెడికల్లీ అథెంటిసిటీ ఉందా లేదా అనేది గ్రహించకుండా తాను చేసుకోవడము ప్రాబ్లం అయిపోతుంది. సో మన సోషల్ మీడియాలో ఉన్న మెడికల్ నాలెడ్జ్ని ఒక జస్ట్ అవేర్నెస్గా తీసుకొని మిగతా దాన్ని డయాగ్నోస్ చేసుకోవడము, ట్రీట్మెంట్ చేసుకోవడం డాక్టర్కి వదిలేస్తే డెఫినెట్గా జబ్బులు ముదరకుండా ఉంటాయి. గుడ్డిగా నమ్మడం కూడా ప్రమాదమే. అవునండి. అందులో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, వాళ్ళు ఇలా చెప్పారు, ఈ మందు వాడితే ఇదవుతుందంట అదవుతుందంట అని చెప్పి ఇంటి దగ్గరే ఉండి భయపడిపోయి డాక్టర్ దగ్గర కూడా వెళ్లకుండా ఉండటం అనేది చాలా ప్రమాదం. కొన్ని వ్యాధుల్లో ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అయిపోవచ్చేమో అండి, కానీ కొన్ని వ్యాధులు మాత్రం డెఫినెట్గా డాక్టర్ సలహాలు, సూచనలు, డయాగ్నోసిస్ అంటే టెస్ట్లు అండ్ ట్రీట్మెంట్ డెఫినెట్గా అవసరం. ఆ స్టేజ్ దాటితే ఆ డిసీజ్ని ట్రీట్ చేద్దామనుకున్నా ముదిరిపోయి ప్రాణానికి ముప్పు కలిగించవచ్చు. ఒక్కో జబ్బు విషయంలో అయితే ఒక డాక్టర్ కాదు, 2-3 డాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా పడవచ్చు. అలాంటి కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. అవునండి. ఎప్పుడైనా ఏదైనా జబ్బు లక్షణం కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి, మెయిన్గా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో ఆ జబ్బు అసలు నిజమా అంటే ఆ లక్షణం ఎటువంటి లోపాన్ని కలిగిస్తుంది అన్నది టెస్ట్ ద్వారా నిర్ధారించి డయాగ్నోస్ చేసి, అది ఒకవేళ అవయవం రిలేటెడ్ ప్రాబ్లం అయితే ఆ పర్టికులర్ సూపర్ స్పెషాలిటీ ఆర్ సబ్ స్పెషాలిటీ దగ్గరికి రిఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దీనికి ఒక క్యుములేటివ్ అప్రోచ్ యాజ్ వెల్ యాజ్ ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. ఇదే వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.